వెల్కమ్ టు E69 న్యూస్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమూరిగూడెం గ్రామంలో వృద్ధ దంపతుల ఆస్తి వివాదం కలకలం రేపుతోంది. తమ కన్న కూతుళ్లే మాయ మాటలు చెప్పి వ్యవసాయ భూమిని తమ పేర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు ఆ భూమిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న వారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని అధికారులను వేడుకున్నారు. వృద్ధుల ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసి సీనియర్ సిటిజన్ చట్టం కింద తదుపరి విచారణ కోసం కేసును ఆర్డీఓకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీయగా వృద్ధుల ఆస్తుల రక్షణ, వారి హక్కుల పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఆరోపణలపై కుమార్తెల స్పందన ఇంకా వెలుగులోకి రాలేదు. అధికారుల విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడి కానున్నాయి. మళ్ళా తీసుకున్నాక ఇప్పుడు ఆ భూమిని అమ్ముకునేవాడు ఎందుకు అమ్ముకుంటాను అన్నాక నేను అమ్ముకున్నా మా భూమి ఒక అన్నాక 10 మంది తీర్పు ఏం రకాల అయినాక నేను అన్నా ఆ భయాన్ని నేను ఇస్తా వాళ్ళకు ఉన్నదో మీరు ఉన్న 10 ఉన్నాయి కదా, అది తరగతి 2 లక్షలు ఉన్నాయి, అది తీసుకొని నాకు సైడ్ పెట్టా అన్న. ఇది తప్పు, ఇప్పుడు వచ్చి ఇస్తే చెప్తాను, ఆగని చెప్తాను, మాకు తిండి లేదు, మన లేదు, ఎవరు పెట్టాను సార్ వీళ్ళ భూమి ఇట్లా అమ్ముకుంటాను కానీ వీళ్ళనైతే పట్టించుకుంటారు. అది ఊర్లో చెప్తే వినరట సార్, ఊర్లో పంచాయతీ చెప్పొద్దట పెద్ద మనుషులు. మరి ఏమంటున్నారు లాస్ట్? వాళ్ళ అమ్ముకొని డబ్బులు వాళ్ళే తీసేసుకుంటారు. నా కొడుకు చచ్చిపోయాక నేను ఆగలేదు, నా కొడుకు చచ్చిపోయినా 2 మీద ఉన్నా. ఉన్నాక మా 5 బిడ్డలు ఏం చేసి బాబు నీకు రాసి ఇస్తా, నువ్వు రాసి నీకు భూమి మొత్తం. నీకు ఎంతమంది పిల్లలు? 5 బిడ్డలు, ఒక కొడుకు. అయినాక ఏం చేసిందంటే ఇలా చచ్చిపోయినా నన్ను ఆగలంటే ఏం చేసింది, నేను చేస్తాను బాబు అని చెప్పి వకీల కాడికి తీసుకుపోయాను, వాళ్ళ భయం దగ్గర వకీలు అక్కడ తీసుకుపోయినాక నేను సార్ ఇది అంటే అని వాళ్ళందరూ అనుకున్నాను. అన్నాక నేను మరి నాకు బాగా భూమి వద్ద ఏమవుతుంది, ఆ బిడ్డ బాబు నువ్వు ఎక్కడ సైజ్ పెట్టాడు ఎక్కడనే పెట్టావు అని నన్ను ఇచ్చింది, నన్ను ఇచ్చి పెట్టించాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏం చేయాలి నేనైతే మొన్న కౌలు పైసలు వాళ్ళే తీసుకున్నాను, కౌలు చేయించాను. కౌలు చేస్తాను పాప మాకు ఎందుకు పోయి అని కౌలుకు వాళ్ళే చేసేది, అట్టి పైసలు వాళ్ళకి రైతు బంధు ఇవన్నీ ఉంటాయి కదా, అదే వాళ్ళే తీసుకొని తినాలంటే నీకు రోగాన్ని పెట్టిమంటాను. ఇక అన్నాక ఏం చేయాలి అది తిండికి లేక మన లేక బియ్యం కూడా కదా, అది చేసుకుంటూ వచ్చినాక మొన్న ఏం చేసిందంటే ఆ భూమిని అమ్ముకున్నాక ఎందుకు అమ్మేది మీరు నా భూమి ఎందుకు అనేది రకరకాల కౌలు ఇచ్చింది. నీకు ఎంత భూమి ఉన్నది? నాకా ఉన్న 5 ఎకరాలు ఉన్నది. 5 నా కొడుకు 2 ఎకరాలు ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఊర కట్ట ఇచ్చింది. నీ బిడ్డ పేరు మీద చేయించినావా? మొత్తం చేసుకున్నారు, నాకు ఏమి లేకుండా. అయితే నేను వాళ్ళకి కొద్ది నాకు కూర్చున్నాక అన్నారు కదా ఈరోజు నీ బిడ్డలు నీ పేరు మీద వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు నీకు చెప్పి చేసిల్లా చేయకుండా చెప్పిల్లా? నీ బిడ్డలు నీ వాళ్ళ పేరు మీద ఎక్కించినప్పుడు నీకు చెప్పిల్లా? వచ్చి కదా అది చేసింది, నీకు చెప్పిల్లా? ఒప్పిలే, ఆయన మాట్లాడడానికి కదా నేను అన్నగా నీకు ఎప్పుడంటే అప్పుడు సైపెడతాం అని నాతో నన్ను ఇచ్చిండు, పెట్టించుకున్నాను. ఆయనగా మొన్న అమ్ముకున్నాడు, కౌలు చేసినట్టు నన్ను ఇస్తారు, మళ్ళీ నా భూమి అమ్ముకుంటారు. ఇదేం కదా, ఇప్పుడు కాల్ చేస్తే నాకే కదా, మరి అసలుటప్పుడు మీరు ఎందుకు అమ్ముతానని అయితే ఆ కొన్ని వీళ్ళందరూ 10 మందిలో పడ్డాం. 10 మంది ఇంట్లో ఊళ్ళే పడ్డాక నేను అన్నా కదా కొన్ని రోజులు న్యాయం చేయండి, వచ్చి పైసలు నేను ఇస్తాను, నేను నాకు తయారు చేసి ఇక ఇచ్చి పైసలు వచ్చే పైసలు మీ దగ్గరనే కదా 2 లక్షలు తీసుకోండి నాకు రాసి పెట్టిందని అన్నా. ఇక ఇది కదా వాళ్ళు వస్తుంది ఎక్కుతాను సార్ దగ్గరకు. అడుగు ఎవరికి అమ్మిల్లా? నీ బిడ్డలు ఎవరికి అమ్మారు? ఏమో సార్ మీకు చెప్పకుండా చెప్పకనే అమ్ముకొని కథ చెప్పాను. వాళ్ళ భయాన్ని అనిపించింది. మీరు ఎంఆర్ఓ కలిసారా? ఎంఆర్ఓ గారిని కలిసారా? మండల ఆఫీసర్ని కలిసారా? ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారు బాబు, ఇప్పుడు 2 రోజులు అయింది ఆపి 2 రోజులు ఆపాలంటారు సార్. సరే సార్ ఆర్డీఓని కూడా కలిసి ఆర్డీఓ కూడా అప్పీల్ పెట్టిండు, గ్రీవెన్స్ అప్పీల్ పెట్టి